రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మనము దేనికి ప్రయాసపడుతున్నాం? ఉదయాన్నే లేవగానే చాలా హరీగా ఉద్యోగాలకు వెళ్ళాలని, లేకపోతే మన వ్యక్తిగత పనుల మీదనో, లేకపోతే ఈరోజు మనకున్న స్కెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్ళిపోవాలని చాలా ప్రయాసపడతాం, చాలా కష్టపడతాం. ఒకసారి ఆలోచిద్దాం, మన ప్రయాస ప్రభు కొరక, మన స్వప్రయోజనాలక, మన ప్రయాస ప్రభు నామానిక, లేదా ప్రభు యొక్క రాజ్యాన్ని కట్టడానిక, ప్రభు నామ ఘనతకి వాడుతున్నామా? కేవలం మన వ్యక్తిగతంగా మన కుటుంబానికి వాడుతున్నామా? ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం. నువ్వు ప్రయాస పడడం తప్పు కాదు, అందుకే ధనం ఉండడం కాదు, ధనాపేక్ష చాలా ప్రమాదకరం. ఈరోజు నువ్వు ప్రయాసపడడం తప్పు కాదు, కానీ కేవలం నీ స్వప్రయోజనాలకి, నీ వ్యక్తిగతంగా నీ కుటుంబానికే ప్రయాసపడుతున్నావు అనుకో, ఒకరోజు అదంతా కూడా పాడైపోద్ది, క్షీణించిపోతావు, అలసిపోతావు. ఈరోజు ఆ యొక్క లేఖన భాగాన్ని ఒకసారి ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే హబక్కూకు 2:13 జనములు ప్రయాసపడుతురు కానీ అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు, ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే అగును కదా. ఈరోజు చూడండి, అక్కడ రాస్తే ఏమని అంటున్నాడంటే, జనములు ప్రయాసపడుతురు కానీ అగ్నిపాలు అయిపోతారట. ఈరోజు నీ ప్రయాస అంతా కూడా ఒకరోజు మండుచున్న అగ్నిగుండంలోకే. అందుకే ప్రభు కొరకు ప్రయాసపడ. 1 కొరింథీ 15:58 ఏమని చెప్తారు తెలుసా? ప్రభువునందు ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు. ఆ మాట చదువుతున్నప్పుడు 1 కొరింథీ 15:58 అంటాడు, ప్రభు నిమిత్తము మనం ఏది ప్రయాసపడినా అది ఏమాత్రం కూడా వ్యర్థం కాదా, ఏమాత్రం కూడా నిష్ప్రయోజనం అయిపోదు. ఇక్కడ అంటున్నాడు, జనులు వ్యర్థమైన దాని గురించి ప్రయాసపడతారు, లోకానుసారమైన విషయాల గురించి కష్టపడతారు, అగ్నిపాలు అయిపోతారు. రెండోది చూడండి, వ్యర్థమైన దానికి కష్టపడి జనులు క్షీణించిపోతారట. మొదటిది అగ్నిపాలు అయిపోతారు, రెండోది క్షీణించిపోతావు. ఈరోజు నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ తలాంతుల్ని, నీ సామర్థ్యాన్ని నీ స్వప్రయోజనాలకు వాడుకో, ప్రభు కొరకు వాడు. నీ సొంతానికి వాడుకో, అది ఏమాత్రం కూడా నీకు నిష్ప్రయోజనమే తప్ప ప్రయోజనంగా ఉండదు. అందుకనే ఫిలోమోను పత్రికలో ఒక మాట ఉంటుంది, ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనంగానే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వ్యక్తి అని ఒనేసిము గురించి రాస్తాడు కదా. ఒనేసిముకి రాయడం మనకు తెలుసు కదా, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది అక్కడ. ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు అపోస్తలుడైన పౌలు రాసిన మాటే ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఈరోజు మనం ఎవరైనప్పటికీ కూడా మనం ఒకప్పుడు మన బలాన్ని, ధనాన్ని, మనకున్న తలాంతుల్ని, సామర్థ్యం లోకానికి వాడావేమో. కనీసం ఈ రోజు నుంచి ఒక మంచి తీర్మానం తీసుకుందాం. నా బలాన్ని, ధనాన్ని, సమయాన్ని ప్రభు కొరకు వాడతాను, నా తలాంతుని ప్రభు కొరకు వాడతాను, నేను నా కుటుంబం. అందుకే యెహోషువ అంటాడు కదా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని. ఈరోజు నీ బలము, నీ తలాంతు, నీ సామర్థ్యత లోకానుసారంగా వాడితే వ్యర్థమైపోద్ది, క్షీణించిపోద్ది, అగ్నిపాలైపోద్ది. కానీ ప్రభు కొరకు వాడితే దీవెనకరము, ఆశీర్వాదకరము, నీకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఎవరైనప్పటికీ కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీ తలాంతుల్ని, బలాన్ని ప్రభు కొరకు వాడు. ఈ లోకానుసారంగా ఎంత ప్రయాసపడినా, లోకానుసారంగా ఎంత సంపాదించుకున్నా, లోకానుసారంగా ఎంత నువ్వు ముందుకు వెళ్ళాలని ప్రయాసపడుతున్నా, ఆయన కృప లేకపోతే ఒక్కటి కూడా ఉండదు. అందుకనే ఒక దైవ సేవకుడు అంటాడు, నీ సంపాదించిన ధనమంతా కూడా నీ చేతికి రావడం ప్రాముఖ్యం కాదు, అది నీ నోటికి వెళ్ళడం ప్రాముఖ్యం అంటాడు. ఈరోజు మనం ఎంతో సంపాదిస్తాం, చేతులు కష్టార్జితం. అందుకంటాడు కదా, నీ చేతులు కష్టార్జితం నిశ్చయముగా నువ్వు అనుభవించేది ఎప్పుడు తెలుసా? మనం తింటున్నప్పుడు, మన పిల్లలు దాన్ని అనుభవిస్తున్నప్పుడు. ఈరోజు నీ శరీరం క్షీణించిపోయి, నువ్వు అగ్నిపాలు అయిపోయి, నీ దేహం పాడైపోయి, నీ యొక్క జీవితం అరిగిపోతే లోకం కొరకు ఏం ప్రయోజనం? ఒకసారి ఆలోచించు. ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు, ప్రభా ఇక్కడి నుంచే నా తలాంతులు, బలము నీ కొరకు ఉపయోగిస్తాను, అది నాకు ఆశీర్వాదం అని నమ్మగలిగితే దేవుడు తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు, నీ కుటుంబ వ్యవస్థను దీవించడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభా, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరినీ మరొకసారి ఎత్తుపట్టుకున్నాం. దీవించు, ఆశీర్వదించు ప్రభా. మేమందరము మా తలాంతులు, మా బలము నీ కొరకు ఉపయోగించే వారిగా మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాంటి జ్ఞానాన్ని మాలో ఉండునుగా కనుక్కుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినాము ఈరోజంతా కూడా దీవించు, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించునుగాక.